Brought to you by V-Guard. మన బుల్లెట్ నిజామాబాద్ కు వచ్చింది. నిజామాబాద్ ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది పసుపు బోర్డు. బోర్డే కదా అని లైట్ తీసుకున్న అనేక మంది రాజకీయ నాయకుల పొలిటికల్ కెరియర్లు బోర్డులు తిప్పించేశారు ఈ ప్రాంత పసుపు రైతులు. ఎందుకంటే పసుపు బోర్డు అనేది వాళ్ళ 2 దశాబ్దాల కళ. మరి పోరాడి సాధించుకున్న ఆ బోర్డు రానే వచ్చింది. మరి పసుపు బోర్డు వచ్చిన తర్వాత ఈ ప్రాంత రైతులు ఏమంటున్నారు? మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో పసుపు బోర్డు ఇష్యూ ఎందుకు మేజర్ టాపిక్ అయి కూర్చుంది? రండి తెలుసుకుందాం ఇవాల్టి మన బుల్లెట్ రిపోర్టర్. తెలంగాణ గడపకు పసుపు పారాణి నిజామాబాద్. ఏ ఇంట పసుపు కొమ్ముతో శుభకార్యం జరుగుతున్నా అది ఆర్మూరు రైతుల చలవే. నవమాసాలు మోసే తల్లి ఎలాగో పసుపు రైతు అంతే. 9 నెలల పాటు కంటికి రెప్పలా కాపాడితేని పసుపు పంట చేతికందేది, మన ఇంట పారాడిగా మెరిసేది. మరి అంత శ్రమించే పసుపు రైతుల జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రధాని మోదీ పసుపు బోర్డు ప్రకటన తర్వాత పసుపు నిజంగా బంగారంగా మారిందా? క్వింటాలు 20,000 దాటుతుందా? రేటు పెరుగుతున్నా తెలంగాణలో పసుపు సాగు విస్తీర్ణం ఎందుకు తగ్గుతోంది? పసుపు రైతుకు కేంద్రం ఏం చెయ్యాలి? రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సాయం చెయ్యాలి? అన్నిటికీ మించి పసుపు బోర్డు కార్యాలయం ఎక్కడ? పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాధాన్యత సంతరించుకున్న పసుపు బోర్డు అంశాన్ని, రైతుల గోసను మీ ముందుంచడానికి నిజామాబాద్ కొచ్చింది TV9 బుల్లెట్ రిపోర్టర్. ఈ పసుపు బోర్డు ఏర్పాటైతే రైతులకు కొత్త వంగడాల అభివృద్ధి నుంచి పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, అలాగే మార్కెటింగ్ వంటి సౌకర్యాలన్నీ కూడా, ప్రయోజనాలన్నీ కూడా వీళ్ళందరికీ కలుగుతాయి. దీంతో పాటు ఈ పసుపు కొయ్యడం, క్లీన్ చేయడం, ఆరబెట్టడం, ఉడకబెట్టడం, పాలిష్ చేయడం, వీటన్నింటికీ కూడా యంత్రాలు అవసరం అవుతాయి. సో అలాంటి యంత్రాలని ఈ బోర్డు ఉంటే సబ్సిడీతో రైతులకు అందిస్తుంది. అది వాళ్ళకి ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే విత్తనం నాటిన దగ్గర నుంచి ప్రతి దశలోనూ పంటని ఎలా సంరక్షించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, ఈ సలహాలన్నీ కూడా ఈ బోర్డు ఇస్తుంటుంది. దీనివల్ల దిగుబడి పెరుగుతుంది, అలాగే పసుపులో నాణ్యత కూడా పెరుగుతుంది. దీంతో పాటు ఈ లోకల్గా పండే పసుపుకి మార్కెటింగ్ కోసం అంతర్జాతీయ కంపెనీలు కూడా ఈ బోర్డే తీసుకొస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి కొన్నేళ్లుగా పసుపు బోర్డు కోసం ఈ ప్రాంత రైతులు పోరాడుతున్నారు. నీ పేరేంటమా? యమున. ఇంత ఎండ చావ కొడుతుంది అసలు. మీరు ఎలా పని చేస్తున్నారు ఎండలో? చేయబడుతుంది కదా, అలవాటు అయిపోయిందా? అలవాటు. చాలా కష్టమైన పనులు అనిపిస్తుంది. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? 30 ఏళ్ళ చేయబట్టి. 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం ఈ పని. ఇప్పుడు ఇది భూమిలోంచి తీసి దులిపి రిక్తం. ఓకే, తర్వాత ఏం చేస్తారు? తర్వాత ఉడకబెట్టుడు పొద్దున అవన్నీ మీరు చేయరా? వాళ్ళు చేస్తారు, మేము చేసేది మేము చేస్తాం. ఓకే, ఈ సంవత్సరం ఎలా వచ్చింది? పంట బానే ఉంది? ఈ పంట బానే ఉంది, ధర మంచిగా ఉన్నది, మాకు సంతోషమే ఉన్నది. మీకు కూలి డబ్బులు బానే వస్తున్నాయి కూడా? ఇవైతే మంచిగా వస్తున్నాయి. ఎప్పటికి ఇట్లా ఉంటే మేము కూడా మంచిగానే ఉంటాం. సరే, ఎప్పుడు మంచిగా ఉండాలి, అందరం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మీరు మంచిగా ఉండాలా, మేము మంచిగా ఉండాలి. అంతేనా? అంతేమా. థ్యాంక్ యూ. Brought to you by V-Guard.